స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై 3 మెన్ కమిటీ విచారణ చేస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. కాంట్రాక్ట్ కార్మికులకు పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా పరిహారం ఇస్తామని, 25 లక్షల ఎక్స్‌గ్రేషియాని వెంటనే బాధితుల ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ఇంకా ఏం చెప్పారు? మా కరెస్పాండెంట్ ఖాజా వివరిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉన్నారు. సార్, రాత్రి కుమారస్వామి గారు స్వయంగా వచ్చి పర్యటించారు, ఘటనా స్థలాన్ని సందర్శించారు, మీరు కూడా వెళ్ళారు. తరచూ స్టీల్ ప్లాంట్ జరుగుతున్న ప్రమాదాలపై మీరు ఏమంటారు? కార్మికులకు ఇచ్చిన భరోసా ఏంటి మీరు ఇస్తున్నది? చాలా సంవత్సరాల తర్వాత స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి పెద్ద ప్రమాదం ఇది. అంటే మాకు అర్థం కాని విషయం, దేశంలో ఎక్కడ ఏ రకమైన స్టీల్ ప్లాంట్లో కూడా ఇటువంటి ప్రమాదం జరగలే. వాస్తవంగా జరిగేటువంటి అవకాశం కూడా తక్కువ ఉన్నది. నేను కూడా ఉంటాను, కమిటీ 4:30కి ల్యాండ్ అవుతున్నారు, వారితో పాటు వేలంతా ఉంటా. వారితో పాటు కార్మిక సంఘాల తరపున కూడా వారి వాదనని చెప్పడానికి వారికి కూడా అవకాశం ఇస్తాం. తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి ప్రమాదం జరగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకుంటాం. కేంద్రం ప్యాకేజ్ ఇచ్చి ఆదుకుంది, ఇప్పుడెప్పుడే లాభాల పడుతుంది, మళ్ళీ ఈ ప్రమాదం మాకదే బాధ. మీకు తెలుసు, విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి తీసుకొచ్చాం. నరేంద్ర మోడీ గారి యొక్క సహకారం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పట్టుదల, ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల సెంటిమెంట్ అనేటువంటి ఒక విషయాన్ని పదే నొక్కించడంతో దేశంలో గతంలో ఏ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్కి ఇవ్వలేనటువంటి ప్యాకేజీని మనకి ఇవ్వడం జరిగింది. ప్రమాదంగానే మేము భావిస్తున్నాం. అంటే మేము తీసుకునేటువంటి చర్య మనుషులు తిరిగి రాలేము, కానీ దేశంలో ఎప్పుడూ కూడా దేశ చరిత్రలో లేని విధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా, ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్కి ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ ఉన్నాయో, ఎక్స్‌గ్రేషియా కానీ కుటుంబంలో ఉద్యోగం కానీ, ఇది ఇండియాలో స్టీల్ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారిగా మేము ఈ రకమైనటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా ఏదైతే పరిహారం ఇవ్వాలని మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏదైతే ఎక్స్‌గ్రేషియా ఉన్నదో 25 లక్షల రూపాయలు ఇవ్వాలి వారి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఒకవైపు నాసి రకం ముడి పదార్థాలు, ముడి సరుకులు తీసుకొస్తున్నారు అంటారు, మరోవైపు కొంతమంది స్కిల్డ్ ఎంప్లాయీస్ని బయటకు పంపించారు, దానివల్ల కూడా ఒక కారణం అవ్వచ్చు అనేది ఒక అభిప్రాయం. అది వాస్తవం కాదనేది మా అభిప్రాయం అండి. ఎందుకంటే ఇవాళ ఇటీవల కాలంలో మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే స్టీల్ ప్లాంట్లో చాలామంది ఒక్క విభాగంలో పనిచేయవలసిన వాళ్ళు ఇంకో విభాగంలో పనిచేస్తున్నారు. అంటే ఒరిజినల్ డిపార్ట్మెంట్లో కాకుండా వారందరినీ కూడా మేము ఇటీవల కాలంలో ఎవరు ఎక్కడ ఎక్స్పర్ట్స్ అయితే అందులో పెట్టాం. ఎందుకంటే సేఫ్టీ మెజర్మెంట్ దృష్ట్యా వాళ్ళు పనిచేస్తున్నారు. ఏదైతే సేఫ్టీ మెజర్స్ విషయంలో ఇవాళ వచ్చేటువంటి 3 మెన్ కమిటీ చెప్పేటువంటి విషయాలు అవుతున్నాయో, ఆలోచనలు అవుతున్నాయో, వాటిని అన్నిటి విషయంలో సీరియస్గా ఆలోచించి చర్యలు తీసుకుంటాం. సో ఇది ప్రమాదంగానే భావిస్తున్నాం. 3 మెన్ కమిటీ సాయంత్రం వచ్చి పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత, ఇక్కడ సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాత ఒక నిర్ధారణకు వచ్చి ఏవైతే గైడెన్స్ ఇస్తుందో దాని అనుగుణంగానే భద్రతా ప్రమాణాలు స్టీల్ ప్లాంట్ మరింత మెరుగుపరిచి కార్మికులు ఉద్యోగుల భద్రతకు మరింత భరోసా కల్పిస్తామని అంటున్నారు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసరాజు వర్మ. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.